వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. మిర్చి ధరల అంశంపై సీఎం చంద్రబాబు నేడు మిర్చి యార్డ్ అధికారులు ట్రేడర్లతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ధరల పతనంపై వారితో చర్చించే అవకాశం ఉంది. ఈ ఏడాది 5 లక్షల ఎకరాల్లో 12 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి ఉత్పత్తి అయింది. అందులో 4 లక్షల మెట్రిక్ టన్నుల్ని వ్యాపార వర్గాలు కొనుగోలు చేశాయి. ఇక మిగిలిన 8 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. గ్యాస్ సిలిండర్ పెట్టి టీ అమ్మరాలు. మిర్చి ధరల అంశంపై సీఎం చంద్రబాబు నేడు మిర్చి యార్డ్ అధికారులు ట్రేడర్లతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ధరల పతనంపై వారితో చర్చించే అవకాశం ఉంది. ఈ ఏడాది 5 లక్షల ఎకరాల్లో 12 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి ఉత్పత్తి అయింది. అందులో 4 లక్షల మెట్రిక్ టన్నుల్ని వ్యాపార వర్గాలు కొనుగోలు చేశాయి. ఇక మిగిలిన 8 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, చెప్పండి. మిర్చి ధరల విషయమై సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు మిర్చి యార్డ్ అధికారులతోనూ ట్రేడర్లతోనూ సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? జ్యోతి, ఏదైతే మిర్చి రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందు చంద్రబాబు నాయుడు కీలక ప్రతిపాదన అయితే పెట్టారు. మార్కెట్ జోక్యం పథకం కింద కేంద్ర ప్రభుత్వం 25% పంట కొనుగోలు చేసి సీలింగ్ తొలగించి సాధ్యమైనంత వరకు పంట కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అయితే మిర్చి కొనుగోలు వ్యవహారాన్ని కేంద్ర రాష్ట్రాలు ఎలా పంచుకోవాలి అనే దాని మీద కూడా ఆయన కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. అయితే మొన్న చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి ఆయన మిర్చి రైతులకు సంబంధించి అదంతా కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన ఢిల్లీలో అందుబాటులో లేకపోవడంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా చంద్రబాబు నాయుడు శివరాజ్ సింగ్ చౌహాన్తో మాట్లాడి శుక్రవారం రోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తామంటూ కూడా చెప్పిన సందర్భం అయితే ఉంది. అయితే నిన్న సాయంత్రం ఏదైతే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అలాగే రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యక్షంగా కూడా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో సమావేశమైనప్పటికీ చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రంలోని ఉన్న మిర్చి రైతులకు సంబంధించి ట్రేడర్స్ అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా అధికారులతో ఈ రోజు ఒక 3 గంటలకు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అయితే అంతర్జాతీయ మార్కెట్లో మిర్చి ధర పతనం కావడంతో ఈ సమస్య వచ్చింది. దీన్ని ఎలా అధిగమించాలనే దాని మీద కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి రైతులకి ఏదైతే మిర్చి రైతులకి నష్టం జరగకుండా కూడా తీసుకునే విధానాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ సమావేశంలో ప్రస్తావించనున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం సంబంధించి కూడా 25% కొనుగోలు విషయంలో కూడా ఈ విషయం కేంద్రం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కేంద్రం కూడా సానుకూలంగా స్పందించి దీని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుంటానంటూ కూడా చెప్పిన సందర్భం అయితే ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల ఎకరాల్లో ఈ ఏడాది రాష్ట్రంలో మిర్చి సాగు జరిగింది. అయితే ఇప్పటికే 12 లక్షల మెట్రిక్ టన్నులు మిర్చి సేకరించాల్సి ఉంది. అయితే 4 లక్షల మెట్రిక్ టన్నుల వరకు మిర్చి మార్కెట్కి ఇప్పటి వరకు వచ్చింది. ఇక వచ్చే మిర్చికి కూడా గిట్టుబాటు ధర ఎలా పెట్టాలి అనే దాని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక నిర్ణయం తీసుకునే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆ ఆలోచనలో భాగంగానే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మిర్చి ట్రేడర్లతో పాటు మిర్చి రైతులకు సంబంధించి
ఎలా తీర్చాలనే దాని మీద కూడా అధికారులతో ఈరోజు 3 గంటలకి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు జ్యోతి. కొండలరావు, గతంతో పోలిస్తే గత సంవత్సరానికి ఈ ఏడాదికి చాలా విపరీతమైనటువంటి వేరియేషన్ మనకు కనిపిస్తోంది గిట్టుబాటు ధరలో. మరి ఇప్పుడు దాన్ని అధిగమించగలదా ఈ సమావేశాల అనంతరము రైతులకు భరోసా కల్పించి వారికి గిట్టుబాటు ధర కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా ఏదైతే మిర్చి ధరలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ నుంచి కూడా సానుకూలంగానే స్పందించింది. అయితే ఈ సంవత్సరం మిర్చి అంతర్జాతీయ మార్కెట్లో మిర్చి ధర పతనం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే దేశవ్యాప్తంగా కూడా గుంటూరు మిర్చి యార్డ్ నుంచి కూడా మిర్చి యార్డ్ నుంచి ఎక్కువ శాతం మిర్చి అందుబాటులోకి వస్తుంది. అంతర్జాతీయ కూడా ఎగుమతి దిగుమతులు కూడా మిర్చి సంబంధించి ఎక్కువ ఉంటుంది. అయితే ఈ సంవత్సరం అంతర్జాతీయ ధరలు పతనం అవడంతో ఈ సమస్య వచ్చింది. గతంలో కూడా ఎప్పుడూ కూడా ఇలాంటి సమస్య లేదు. ఖచ్చితంగా 25% ఏదైతే ఉందో దాన్ని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఖచ్చితంగా ఈ విషయంలో రైతులకి అయితే న్యాయం చేస్తామంటూ మొన్న శుక్రవారం రోజు నిన్న జరిగిన మీటింగ్ లో కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో మిర్చి రైతులకి అన్యాయం జరగకుండా న్యాయం జరిగేలా కూడా కేంద్ర మంత్రులతో పాటు ప్రధానమంత్రితో అవసరమైతే ఇంకోసారి మాట్లాడి దీని మీద కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ రోజు రివ్యూ మీటింగ్ అనంతరం కూడా మిర్చి ట్రేడర్స్ కావచ్చు, మిర్చి రైతులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, వీళ్ళందరితో కూడా ఒకసారి మాట్లాడి మిర్చి రైతులకి అనుకూలంగా కూడా ఒక నిర్ణయం అయితే చేయబోతున్నారు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.